రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన తల్లులందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈరోజు రాష్ట్రంలోని తల్లులకు సంబంధించే ఈ పాత్రికేయుల సమావేశం. అమ్మలారా, 2 రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తల్లుల యొక్క అకౌంట్లోకి అమ్మఒడి అనే పేరుతో జరిగే కార్యక్రమానికి డబ్బులు వేస్తూ ఉంది. గల చంద్రబాబు నాయుడు పేరు మార్చి తల్లికి వందనం అన్నప్పటికీ కూడా అది మీకు నాకు గుర్తుండదు. గుర్తు తెచ్చుకుంటే కానీ ఆ పేరు రావడంలే. నాకే కాదు, ప్రతి తల్లికి గుర్తొచ్చేది అమ్మఒడే గుర్తొస్తుంది. కారణం, ఈ రాష్ట్రంలో ఆ పథకం ప్రారంభించిన రోజు కానీ, ప్రారంభించిన నాయకుడు కానీ, ప్రారంభించినప్పుడు దానికి పెట్టిన పేరు కానీ ఈ రాష్ట్రం ఉన్నంతకాలం గుర్తుంటుంది. ఈ పథకాన్ని సృష్టించినది, రూపకల్పన చేసినది మనందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిరక్షరాస్యతను పోగొట్టాలా, ఈ రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచాలా, పేద, మధ్యతరగతి, బడుగు బలహీన అన్ని వర్గాలకు సంబంధించిన తల్లుల పిల్లలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలా, ఉన్నత శిఖరాలను అధిరోహించాలా. కార్మికుడి కుమారుడు కార్మికుడు కాకూడదు, అమాలి పిల్లోడు కుమారుడు అమాలి కాకూడదు, ఆటో డ్రైవర్ అన్న కొడుకు ఆటో డ్రైవర్ కాకూడదు. ఏ డాక్టరో, ఏ ఇంజనీరో, ఏ టీచరో, ఏ పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కావాల్సిన నాలెడ్జో, ఇట్లా ఈ రాష్ట్రంలోని పిల్లల యొక్క భవిష్యత్తును దూరదృష్టితో ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వారి యొక్క ఆలోచనలో నుంచి ఉద్భవించిన పథకమే అమ్మఒడి. ఆయన ఆశించినది పేదరికంలో ఉండే తల్లులు వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపలేక కాన్వెంట్ స్కూళ్ళకు పంపాలంటే డబ్బు ఎక్కువైతుంది కాబట్టి, ప్రభుత్వ స్కూళ్ళకు పంపాలంటే స్కూళ్ళల్లో అంత నాణ్యత కలిగి విద్య లేదనే అభిప్రాయం వారికి ఉండడం చేత అటువంటి సందర్భంలో ఆ పిల్లవాడిని బడికి పంపకుండా పనికి పంపితే ఏదో ఒక నెలకు 1000 రూపాయలు, 2000, 3000 తీసుకురాగలుగుతాడు కదా. రోజు ఒక 50 రూపాయలు తెచ్చినా కానీ 1500 వస్తుంది. పేదరికంలో ఉండే మా సంసారానికి, వాళ్ళ నాయన చేసే పనికి, నేను చేసే పనికి నా బిడ్డ చేస్తే కొంత సహకరిస్తుంది కదా అని చెప్పి బడిలో ఉండాల్సిన పిల్లవాడిని పనిలో పెట్టింది. వాడు జీవితాంతము ఆ పని చేస్తూ జీవితాన్ని ఈదాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా కార్పొరేట్ స్థాయిలో అద్భుతంగా తయారు చేయగలిగినాడు. మీరు కాన్వెంట్కే పంపాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ స్కూళ్ళకు పంపండి, అద్భుతంగా నాణ్యత కలిగిన విద్యను మీకు అందిస్తారు అని చెప్పి స్కూళ్లను నాడు నేడు మన బడి అనే కార్యక్రమంతో స్కూళ్ళ యొక్క రూపురేఖలు మార్చినాడు. విద్యా విధానంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాగలిగినాడు. అమ్మలారా, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినాడు, సెంట్రల్ సిలబస్ తీసుకురాగలిగినాడు, టోఫెల్ విధానాన్ని తీసుకురాగలిగినాడు, ఐబీ విధానాన్ని తీసుకురాగలిగినాడు. ఒక్కటేమిటి, డిజిటల్ ఎడ్యుకేషన్ని తీసుకురాగలిగి స్కూళ్ళ యొక్క రూపురేఖలు మార్చగలిగి, భోజన వసతులు మార్చగలిగి, కంటి పరీక్షలకు డాక్టర్లు పంపించి వైద్యం చేయించి అద్దాలు ఇప్పించగలిగి, బ్యాగులు, బట్టలు, బూట్లు, సాక్సులు, పుస్తకాలు, ఇలా విద్యను ప్రోత్సహించినాడు. ప్రతి ఇంట్లో విద్య ఉండడానికి, చదువుకునేదానికి ఆయన ప్రోత్సహించినాడు. అందులో భాగంగా మీరు పనికి పంపొద్దు, మీరు పనికి పంపితే వాడు సంపాదించే డబ్బు కంటే నేను 3 ఇంతలు ఎక్కువ ఇవ్వగలుగుతా అని చెప్పి 15,000 రూపాయలను ప్రతి తల్లి అకౌంటుకు వేసేదానికి, అమ్మ ఒడిలో వేసేదానికి సిద్ధపడి అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చినాడు. 2,000 రూపాయలు స్కూల్ యొక్క మెయింటెనెన్స్కి తీసేసి తక్కిన 13,000 రూపాయలు అమ్మకి ఇచ్చినాడు. ఇది నాటి అమ్మఒడి. నాటి అమ్మఒడే నేటి తల్లికి వందనం. అంటే ఈ యొక్క కార్యాచరణ, ఈ యొక్క ఆలోచన, అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచవచ్చు, పేదవారిని కూడా ఉన్నత విద్య వైపు తీసుకుపోవచ్చు అనే గొప్ప ఆలోచన చేసి అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆ డబ్బులు నేరుగా తల్లి అకౌంట్లో, డీబీటీ అంటే నేరుగా బెనిఫిషరీ యొక్క అకౌంట్లో పడడానికి కావాల్సిన విధానాన్ని తీసుకొచ్చిన వాడు కూడా జగన్మోహన్ రెడ్డి. ఏ అమ్మఒడి పథకాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలిగినాడో, కార్యాచరణ ఏ విధంగా అమలు చేయగలిగినాడో వాటినే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరించాల్సిన విధానమే తప్ప, అనుకరించడమే తప్ప మరొక మార్గం లేదు. నాటి అమ్మఒడి కార్యక్రమాన్ని నేటి
తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనను అనుసరిస్తున్నాడు. ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా, అనుసరిస్తున్నాడు. జగన్ వేసిన అడుగుల్లోనే అడుగు వేసి చంద్రబాబు నాయుడు నడుస్తున్నాడే తప్ప మరొకటి కాదు. ఇందులో నిన్న మొన్న ఈ రాష్ట్రంలో ఉండే తల్లుల యొక్క అకౌంట్లో 13,000 రూపాయలు డబ్బులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ తల్లులందరి వైపు నుంచి ఈ పెద్ద కుమారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పెద్ద కుమారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉండే అమ్మలందరి వైపు నుంచి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా? సవరణ చేసుకుంటే సామర్థ్యం ఉంటే సవరణ చేసుకోవాలా? మొట్టమొదటిది, ఎన్నికల కంటే మీరు ఇచ్చిన హామీ ఏమిటి బాబుగారు? నన్ను గెలిపించండి, నన్ను అధికారంలోకి తీసుకురండి. నన్ను అధికారంలోకి తీసుకురాగలిగితే ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి కార్యక్రమాన్ని నేను అమలు చేస్తా. అది కూడా జగన్మోహన్ రెడ్డి 13,000 ఇస్తున్నాడు, 2,000 రూపాయల స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసం అని చెప్పి, నేను కనుక అధికారంలోకి వస్తే ఆ 2,000 రూపాయల మెయింటెనెన్స్ కోసం తీసుకోను, 15,000 రూపాయలు మీ అకౌంట్కే వేస్తాను అని ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన వాగ్దానం. 100 రోజుల లోపలనే ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పి మీరు ఇచ్చిన మాట. ఈరోజు మరి ఆ తల్లులందరి తరఫున ఈ పెద్ద కొడుకు అడుగుతూ ఉన్నాడు, ఎందుకు నువ్వు 24 సంవత్సరంలో జూలై నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడే బడులు తెరిచినప్పుడు ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని నువ్వు పేరు మార్చిన తల్లికి వందనం పేరుతో ఎందుకు 15,000 రూపాయల డబ్బులు తల్లుల అకౌంట్లో వెయ్యలేదు అని చెప్పి ఆ తల్లుల పక్షాన ఈ పెద్ద కొడుకు అడుగుతూ ఉన్నాడు. సమాధానం ఇస్తావా? సవరణ చేస్తావా? రెండవది, ఆ తల్లుల వైపు నుంచి నీకు సంధిస్తూ ఉండే రెండవ విమర్శ, నీ కుమారుడు లోకేష్ పెద్ద మాటలు చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి 2,000 రూపాయల స్కూల్ మెయింటెనెన్స్కి ఇస్తున్నాడు, ఇది చాలా అన్యాయము, మేము కానీ వస్తే 15,000 ఇస్తామని చెప్పి వ్యంగ్యధోరణితో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడినాడు. ఆ వీడియోలన్నీ ఉన్నాయి. లోకేష్ బాబు గారు, అదృష్టవశాత్తు మీరు గెలవడమే కాకుండా విద్యాశాఖ మంత్రి అయినారు. మీరు గెలిచి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ 15,000 రూపాయలు ఇవ్వలేదు, 13,000 ఇస్తానని చెప్పి విమర్శ చేసినారో ఆ మాటను నిలబెట్టుకునేదానికి కూడా నీకు స్తోమత లేకపోయిందంటే ఎంత విచారము, ఎంత విడ్డూరము. ఇది అడుగుతూ ఉన్నారు తల్లులు. ఆ రోజు నువ్వు ఎగతాళి చేసినావు కదా, 13,000 ఇస్తానాడు, 2,000 పట్టుకుంటున్నాడని, నేను 15,000 ఇస్తానని చెప్పినావు కదా, మరి ఎందుకు 15,000 ఇవ్వడం లేదు, 13,000 ఇచ్చినావు అని అడుగుతున్నారు. మూడవ ప్రశ్న మా వైపు నుంచి, ఈ తల్లుల వైపు నుంచి, మొదటి సంవత్సరం ఎలాగే ఎగరగొట్టినావు, రెండో సంవత్సరం ఇచ్చినావు, ఇది మూడో సంవత్సరం వేస్తున్నావు. మరి ఇచ్చిన రెండో సంవత్సరంలో 13,000 నువ్వు ఇస్తున్నావు, 15,000 ఇవ్వకుండా. ఆ 13,000 అందరికి ఇచ్చినావు అంటే కనుక అందరికి ఇవ్వలే. 2 విడతల్లో వేస్తానని చెప్పినావు, 3 విడతల్లో వేస్తానని చెప్పినావు. కొంతమందికి 13,000 వేసినావు, కొంతమందికి 11,000 వేసినావు, కొంతమందికి 9,000 వేసినావు, కొంతమందికి 10,000 వేసినావు. రకరకాలుగా చెప్పిన 13,000 రూపాయలను కూడా అందరికీ వేయకుండా విడతల వారీగా 8, 9, 10, 11, 12, 13 రకరకాలుగా వేసినావే. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నారు. మొదటి సంవత్సరం ఇవ్వాల్సిన 15,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతూ ఉన్నారు ఈ తల్లులందరూ కూడా. మా వైపు నుంచి ఇంకొక ప్రశ్న నీకు, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తానని చెప్పినావు. ఇంకొక మాట కూడా మాట్లాడినావు, చతురతగా మాట్లాడినావు, హాస్యంగా మాట్లాడినావు. ఓపిక ఉంటే పిల్లలు కనండి, 3 కాదు, 4 కాదు, 5 మంది కాదు, ఎంతమందికైనా ఇస్తానని చెప్పినావు. మరి ఆ ప్రకారంగా అయితే ఈరోజు రాష్ట్రంలో బడికి పోయే పిల్లలు మేము చెప్పే మాట కాదు, సర్వే రిపోర్ట్ ప్రకారం చెప్తూ ఉండేది, గవర్నమెంట్ దగ్గర ఉండే లెక్కల ఆధారంగా చెప్తూ ఉండే ప్రకారము 87 లక్షల మంది ఉన్నారు. 87 లక్షల మంది ఉన్నారు. మరి 67 లక్షల మందికి మాత్రమే ఈరోజు మీరు డబ్బులు ఇస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో మరో 20 లక్షల మంది పిల్లలకు మీరు డబ్బులు వేయడంలే. కారణాలు, వివిధ కారణాలు చూపిస్తున్నారు. సొడ్లు అంటే వాళ్ళకి భూమి ఉందనో, లేకుంటే వెహికల్ ఉందనో, లేకుంటే ఇన్ని గజాల స్థలం ఉందనో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకునే తల్లులకు ఈరోజు ఈ కారణాలు సాకుగా, సొడ్డుగా చూపించి 20 లక్షల మంది పిల్లలకు ఇవ్వడం లేదు. అంటే 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికి ఇస్తున్నారు. 3 సంవత్సరాలు ఇవ్వాల్సి ఉంటే 2 సంవత్సరాలు ఇచ్చినారు.
15,000 ఇవ్వాల్సి ఉంటే 13,000 ఇచ్చినారు. 13,000 ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మొదటి సంవత్సరం 8, 9, 10 ఇచ్చినారు. ఇంకొక ప్రశ్న కూడా ఉంది మా వైపు నుంచి. ఆ ఇచ్చే ఆ చిన్న డబ్బైనా సకాలంలో ఇయ్యలేక ఆలస్యం చేస్తున్నారు. ఒకసారి ఏప్రిల్ అంటారు, మే అంటారు, జూన్ అంటారు, బడి తెరిచినాక అంటారు, 2వ విడత 3వ విడత అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు సంక్రాంతి పండుగ 13, 14, 15 వస్తుంది. క్రిస్మస్ డిసెంబర్ 25 వస్తుంది. ఇట్లా క్యాలెండర్లో ఒక డేట్ ఫిక్స్ అయి ఉంటుంది. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మబడి ఫలానా తారీఖు అంటే పిడుగులు పడినా సరే, భూకంపం వచ్చినా సరే, సర్వనాశనమైనా సరే ప్రపంచం, ఆ తారీఖు ఆ తల్లి యొక్క ఒడిలో అమ్మఒడి డబ్బులు పడినాయి. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? వీటన్నిటికీ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.